భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడులు చేయకూడదు. చట్టం, న్యాయం, ధర్మం ఉన్నాయి. ఈ భారతదేశంలో రాజ్యాంగం మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఇచ్చిందో, ఎదుటివాడి మనోభావాలు గాయపడితే వాళ్లను శిక్షించే ఆ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఆ రకంగా అది ఇవాళ అతను కావచ్చు, ప్రవీణ్ పగడాల కావచ్చు, అజయ్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరమత స్థానం లేకుండా మాట్లాడుతుండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడులు చేయటాన్ని నేను ఖండిస్తా. నిజంగా వాళ్ళ మీద వాళ్ళు తప్పు మాట్లాడారనిపిస్తే కేసులు పెట్టండి, చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పండి. అంతే తప్ప నిజంగా ఆయన ఏమన్నా హత్య అనేది గనక పోస్ట్ మార్టంలో బయటపెడితే అది ఎంతటి వ్యక్తినైనా శిక్షించాలి. ఒక మనిషిని హత్య చేయడం, చంపటం అనేది అత్యంత క్రూరమైన నేరము. డెఫినెట్గా దానికి శిక్షించాల్సిందే. కానీ ఇలా కేఏ పాల్ లాంటి వాళ్ళు చేసే ఆరోపణలని ఇవి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ముందు కేఏ పాల్ని, అజయ్ని లోపల వేయాలి. వాళ్ళు సభ్య సమాజంలో తిరగటానికి అర్హులు కాదు. వాళ్ళు పరమత సహనం లేకుండా ఇతర మతాల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడంటే నా అమ్మ గురించి నేను మాట్లాడుకోకూడదు ఆదిత్య? నా అమ్మ గురించి నేను మాట్లాడుకుంటే వేరే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే నా అమ్మ గురించి నేను మాట్లాడుకుంటే నష్టం జరిగిపోద్దా? మా అమ్మ గురించి నేను మాట్లాడతా, మీ అమ్మ గురించి నువ్వు మాట్లాడంతే. అట్లా కాకుండా మా అమ్మ గురించి నువ్వు మాట్లాడితే వేరేలా ఉంటది కదా కథ. మీ అమ్మ గురించి నేను మాట్లాడిన అంతే తప్పు. సో నా అమ్మ గురించి నేను మాట్లాడుకోవటం కూడా తప్పెట్లయితుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి సమానమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన ధర్మం గురించి మాట్లాడాడు తప్ప ఇతర మతాలని కించపరచలేదు. అటువంటప్పుడు మతాలను రెచ్చగొట్టడం ఎట్లవుతుంది? ఎవరినైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడా? పరమత సహనం చూపించమని పదే 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 చెప్పారు. అది మీకు లేదు. మీరు ఇవాళ తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. నేను కూటమి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే, సభ్య సమాజంలో తిరిగితే, అజయ్ అనేవాడు లేకపోతే కేఏ పాల్ అనేవాడు, వీళ్ళందరూ బయట తిరిగితే రేపొద్దున ఎవరి మనోభావాలనే దెబ్బతిని ఏమన్నా నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? ఇమ్మీడియట్ కూటమి ప్రభుత్వం లోపల వేయాలి వాళ్ళని. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు, మత విద్వేషాలు రగిలిస్తున్నందుకు ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో భారతీయ శిక్షణా స్మృతిలో అవన్నీ వాళ్ళ మీద పెట్టి లోపల పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టేవాళ్ళే. కానీ భావోద్వేగ సమయం ఇది. భావోద్వేగ సమయం. ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఒక పాస్టర్ చనిపోయినప్పుడు ఆ వర్గం వాళ్ళు కొంత బాధలో ఉంటారు. అలాంటప్పుడు చిలువలు పొలవలు చేసి మాట్లాడిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద నిజంగా నిజాయితీగా సెక్షన్లు పెట్టినా కానీ ఆ వర్గం ఇదేదో కక్షపూరితం అనుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తుండొచ్చు. కానీ లేకపోతే వీళ్ళు సభ్య సమాజంలో తిరగటానికి అర్హులు కారు. సరే, ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ప్రవీణ్ గారి మృతి పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం ఉందా? ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు అందరూ స్పందించారు. తెలంగాణ అండ్ ఏపీ వ్యాప్తంగా అందరు నేతలు స్పందించారు. ఆయన వెళ్ళి పరామర్శించడం కూడా చూస్తాం. మరి ఒక క్రిస్టియానికి సంబంధించిన ఒక పాస్టర్ చనిపోతే ఎందుకు స్పందించడం లేదని క్వశ్చన్స్ వాళ్ళే రైజ్ చేస్తున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు ఏ రోజైనా పక్క మతం మీద వ్యాఖ్యలు చేశారా? లేదు కదా. ఆయన విఘ్నుడు, గౌరవనీయులు, ఆయన పెద్దవారు. ఇంకా దళిత గోవిందం అని పెట్టి దళితుణ్ణి తన తల మీద పెట్టుకుని మోసిన వ్యక్తి ఆయన. పరమత సహనం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక దైవం అందరికీ చేరాలి అని తపన పడే ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చే ఒక మంచి వ్యక్తి ఆయన. ఆయన మీద దాడి జరిగితే డెఫినెట్గా స్పందిస్తారంతా. అలా కాకుండా ఇతర మతాలని కించపరిచేలా మాట్లాడి, రెచ్చగొట్టి, అవమానించి ఈ రకంగా మాట్లాడే వాళ్ళ గురించి స్పందిస్తే ఎంత, స్పందించకపోతే ఎంత అంట నేనైతే. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించలేదని నేను అంటలేదు. కానీ స్పందించాల్సిన అవసరం ఏంటి? ప్రతి ఒక్కరు స్పందించాల్సిన, ఆయన మహాత్మా గాంధీ అయినా ప్రతి ఒక్కరు స్పందించడానికి కాదు కదా. సో స్పందించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆయన స్పందించాలా, ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి. హోంమంత్రి అనిత స్పందించారు, ఆమె స్పందించాలా, ఎందుకంటే ఆమె రాష్ట్రానికి హోంమంత్రిగా లా అండ్ ఆర్డర్ చూస్తుంది కాబట్టి. వాళ్ళిద్దరు స్పందించే సరిపోయారు కదా కూటమి ప్రభుత్వంలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్పందన అవసరం ఏముంది ఇక్కడ అంటున్నా. అంతేనా కాదా?
సంబంధిత వ్యక్తులు స్పందించారా లేదా? ఉమ్, ఇంకా ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు స్పందించారా, నాదెండ్ల మనోహర్ గారు స్పందించారా, కందుల దుర్గేష్ గారు స్పందించలేదు, జిల్లా అధ్యక్షులు స్పందించలేదు, జనసేన పార్టీ కిరణ్ కుమార్ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు కదా ఆయన. మంచి సమాజం నిర్మించాలంటే వేరే ఒక మంచి శక్తి కావాలనుకున్న స్పందించాం, పవన్ కళ్యాణ్ గారిని మనం సపోర్ట్ చేయాలన్నాం. అంత మాత్రాన ఇవాళ ప్రవీణ్ పగడాల మృతి చెందితే కిరణ్ మాట్లాడాలి, ఆదిత్య మాట్లాడాలి, అట్లా కాదు కదా. డెఫినెట్గా జాతి పిత చనిపోతే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇవాళ ఖచ్చితంగా ఒక మంచి అంటే అందరివాడు ఏమన్నా జరిగితే ఖచ్చితంగా అందరివాడు కానివాడు స్పందిస్తూ ఒక వర్గమే స్పందిస్తుంది, అందరూ స్పందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, ఫైనల్గా ఇంకోటి, కూటమి గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ప్రవీణ్ గారి మృతి పట్ల ఎంక్వైరీ చేస్తుందా లేదా అన్న దాని పట్ల కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 100% అలయన్స్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ 100%. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక మతానికి ప్రతీకగా లేరు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నాడు. ఆయన వ్యక్తిగా హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే పక్కనోడి మతాన్ని మనం కించపరచాలని కాదు కదా ఆదిత్య. కాబట్టి 100కి 1000% నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఆయన వ్యక్తిగతమైన ద్వేషాలు, గొడవలు ఏమన్నా ఉన్నాయేమో మనకు తెలియదు. ప్రవీణ్ పగడాల గారు ఒకప్పుడు ప్రకటించుకున్నారు, నేను పెద్ద రౌడీని, దాదాని, ఉదయం నిద్ర లేస్తే ఎవరిని కొడదాము, ఏం చేద్దాము, నాటు బాంబులు, కత్తులు, వీటి గురించి ఆలోచించేవాడిని అని ఆయన చెప్పుకున్నారు. బహుశా మీరు చూసుంటారు కదా ఆ వీడియో. ఆయన చెప్పుకున్నారు, చిన్నప్పుడు నేను ఒక హత్యా ప్రయత్నం చేస్తే మా సిస్టర్ సిఐ కాపాడారు నన్ను అని చెప్పారు. సో నేర ప్రవృత్తి కలిగిన తత్వం ఒకప్పుడు ఉండింది ఆయనకి, ఆ తర్వాత ఆయన మారి ఉండొచ్చు. సో ఆయనకి వ్యక్తిగతమైన గొడవలు ఎవరితో ఉన్నాయో మనకేం తెలుసు ఆదిత్య. ఇందులో ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని దానిలో కుట్ర చేయాల్సిన అవసరమో లేకపోతే దాచిపెట్టాల్సిన అవసరమో ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అంత గొప్పవాడేం కాదు కదా ప్రవీణ్ పగడాల. ఆయన ఇప్పుడు ప్రభుత్వాలే కుట్ర పని, ప్రభుత్వాలే దాచిపెట్టాల్సినంత ఆ స్థాయిలో ఆయన ఏం లేడు. ఆయన ఎవరి మీద ఎవరికి ఎలాంటి కక్ష ఉన్నదో నాకు తెలియదు. పోస్ట్ మార్టం వస్తే తప్ప తెలియదు మనకు అది హత్య అని. ఇప్పటి వరకు మనం అది ప్రమాదమే అనుకుంటున్నాం, ప్రాథమిక ఆధారాలను అనుసరించి ప్రమాదం అనుకుంటున్నాం, అంతే కదా. ఆదిత్య ఫైనల్గా నేను ఒకటే చెప్తా, అన్ని మతాల సారం ఒక్కటే, మనిషిని మనిషిలా ప్రేమించాలి, అంతే కదా. ఏ మతమైన పక్కనోడిని కొట్టు చంపే అని చెప్తుందా? చెప్పదు కదా. భగవద్గీత చెప్పదు, ఖురాను చెప్పదు, బైబిలు చెప్పదు. వీలైతే పొరుగు వాడికి కాసంత సాయపడమని చెప్తుంది, అంతే చెప్తారు. కానీ ఎవరు కూడా పక్క మతాన్ని వాడిని ఆడపిల్లల పట్ల అలా బిహేవ్ చేయి, లేకపోతే నీ మోసం చేయి, డబ్బులు వారి దగ్గర దోచుకో, లేకపోతే నగలు దోచుకో, చంపేయి, ఇట్లా ఎప్పుడు చెప్పడు. ఏ మతము చెప్పదు. అన్ని మతాల సారం ఒక్కటే, మనిషిని మనిషిలాగా చూడు, సేవాభావంతో మెలుగు, మంచిని 10 మందికి పంచు, ఇదే చెప్తుంది ఏ మతమైనా. అటువంటప్పుడు ఈ మతాల గురించి నేనేమి అంటే ఇందులో నేనేమి క్రిస్టియన్స్కు వ్యతిరేకంగాను ఇంకొకళ్ళ వ్యతిరేకంగానే మాట్లాడట్లా. అందుకే స్పెషల్గా నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా, అందరూ ఒక్కటే. ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోమనండి, ప్రేమించుకోమనండి, పరమత సహనం కలిగి ఉండండి. హిందూ ధర్మం అయితే చెప్తుందండి పరమత సహనం కలిగి ఉండాలని చెప్తుంది హిందూ ధర్మం. నేను ఒక హిందువు కాబట్టి నేను ఆ పరమత సహనం ప్రదర్శిస్తూ ఉంటా. ఇవాళ నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నిన్ననే ఇఫ్తార్ విందిస్తే వెళ్ళాను, ఒక మిత్రుడు. క్రిస్టియన్స్ పండుగలకు వెళ్తా, నిజంగా చర్చికి వెళ్ళమంటే కూడా వెళ్తా, నేను మసీదుకి వెళ్ళమంటే వెళ్తా. చిన్నప్పుడు మేము మసీదులకు వెళ్ళేవాళ్ళము. దర్గా అంటారు, అక్కడ ఆ దర్గాలో ఏదో చక్కెర ఏదో ప్రసాదం ఇస్తే తినేవాళ్ళము. హిందువులకి తప్ప, హిందువుల కంటే గొప్పోడు ఎవడున్నాడండి ఇక్కడ? ఎవరైనా వచ్చి ప్రసాదం తినమంటే తింటారా? క్రిస్టియన్స్ ప్రసాదం తినమంటే ఏం మాట్లాడుతున్నారు తెలుసు కదా మీకు. ముస్లిమ్స్ తింటారా ప్రసాదం, క్రిస్టియన్స్ తింటారా ప్రసాదం? తినరు. కానీ మనం తింటాం కదా, హిందువులు తింటారు కదా. అంటే పరమత సహనం ఎవరికి ఉన్నదండి? నువ్వు తప్పు చేసినా క్షమించే తత్వం హిందూ ధర్మం నేర్పింది. కాబట్టి మనుషులంతా ఒక్కటే అనుకునే ఆ ధర్మంలో పుట్టిన వాళ్ళము. కాబట్టి పరమత సహనం కలిగి ఉన్న వాళ్ళము.
సో ఒక వ్యక్తి చనిపోవటం అలా ఎలాంటి వ్యక్తి అయినా వ్యక్తి చనిపోవటం పట్ల నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నా. అలా అని చెప్పి దీని మీద చిలువలు పలువలు చేసి హిందువుల మీద మేము దాడి చేస్తాం, మేము గిచ్చుతాం, మేము గిచ్చితే గిచ్చించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలంటే ఎవ్వడు ఖాళీగా లేడు ఇక్కడ. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి, అంతేనా? అది సో కాబట్టి ఇవన్నీ కూడా కేఎఫ్ఎల్ లాంటి మతిస్థిమితం తప్పిన వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకుండా లోపల వేయమని నా విజ్ఞప్తి.